దీన్ని కాదు వాళ్ళంది దీన్ని తీసుకుంటా. అర్థమవుతుందా? ఆ సమయంలోనే హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మమ్మీ డాడీ పరిస్థితి ఏంటి? ఎక్కడ పడ్డాడు చూడండి ఒకసారి. అందుకే నేను అంటాను, లాంగ్ రన్నింగ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. కాళ్ళు వస్తాయి అనేది మీరు చూస్తారు, కానీ జరగడానికి ఇన్సిడెంట్ జరిగితే తల్లిదండ్రులు శోకసంతరం మునిగిపోతారు. మనం మన ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇలా మీరు 1600 మీటర్లు కొట్టారు, మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉందా? ఎవరికి ఏం ప్రాబ్లం కాదు. ఈ కాళ్ళు చేతులు పట్టేసి ఇది నార్మల్. సాయంత్రం వాళ్ళు చూడకుండా పొద్దున అదే యాక్టివ్ సార్ అది సమస్య కాదు. అర్థమవుతుంది సురేష్? ఈ పరిస్థితి మనం ఎదుర్కోవచ్చు, ఎక్కడ కూడా ఎదుర్కోవచ్చు. క్యాంపస్లో ఎక్కడ చూసినా మనం టాప్లో ఉండాలి తప్ప వెనక్కిపోతున్న సమస్య ఎక్కడ కూడా రావచ్చు. ఓకేనా? వీడియో ఇవాళ మీకు కావాలని చెప్పి అది నైటే వచ్చింది, నిన్న జరిగింది. ఆర్మీ రిక్రూట్మెంట్ మీద రాలి తమిళనాడులో జరిగింది, అగ్నివీరులో. అర్థమవుతుందా? కాబట్టి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. వంశీ, సురేష్, సతీష్ అందరూ రోజు మినిమం 5 కిలోమీటర్ రన్నింగ్ కంపల్సరీ. ఆ తర్వాతనే ఎక్సర్సైజ్. 5 కిలోమీటర్ రన్నింగ్ ఉంటేనే మన బాడీ ఏమైనా కంట్రోల్ వస్తుంది, హీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఎంత చేసి సపోర్ట్ చేస్తారు. బాడీ హీట్ కాకుండా ఏది కూడా చేయదు. ఓకేనా? చూసారు కదా ఇప్పుడు వీడియో అయితే. ఓకే, గ్రౌండ్ నుంచి డిస్పాచ్ చేద్దాం, అక్కడ వెళ్దాం. చలో పట్టుకోండి అన్న.